పంచాయతీ ఎన్నికలకు తొలి అడుగు. మరోవైపు దిశ పోలీస్ స్టేషన్ల పేరు మార్పు. ఇలాంటి వార్తల్ని 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. గ్రామ పంచాయతీ ఎన్నికలకు తొలి అడుగు పడింది. ఓటర్ లిస్ట్ తయారీపై ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు గ్రామ పంచాయతీ వారీగా ఓటర్ లిస్టుల తయారీ, ప్రచురణ పురోగతిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ సి పార్థసారథి, జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, పంచాయతీ అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారులు, అసెంబ్లీ నియోజకవర్గాల ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తయారు చేసిన అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ లిస్టులను యథావిధిగా పరిగణలోకి తీసుకుని వార్డ్, గ్రామ పంచాయతీ వారీగా ఓటర్ లిస్టును తయారు చేస్తామన్నారు. ముసాయిదా జాబితాను వచ్చే నెల 6వ తేదీన గ్రామ పంచాయతీల్లో ప్రచురణ చేయాలని ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీలో గందరగోళం నెలకొంది. సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. సర్వసభ్య సమావేశంలో చైర్పర్సన్ కి బదులు ఆమె భర్త శివరాజ్ పాటిల్ హాజరయ్యారు. అంతేకాదు అధికార సీట్లో కూర్చోవడంతో ఒక్కసారిగా కౌన్సిల్ సభ్యులంతా అయోమయానికి గురయ్యారు. దీంతో శివరాజ్ పాటిల్ తీరును తప్పుపట్టారు కౌన్సిల్ సభ్యులు. ఏ అధికారంతో చైర్పర్సన్ సీట్లో కూర్చున్నారంటూ ప్రశ్నించారు. వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ కౌన్సిల్ సభ్యులు ఆందోళనకు దిగారు. ఉన్నతాధికారులు కలుగు చేసుకుని శివరాజ్ పాటిల్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. శివరాజ్ పాటిల్ చేసిన తప్పుకు చైర్పర్సన్ క్షమాపణలు చెప్పాలని, తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రొయ్యల చెరువు సాగును నిలిపివేయాలంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కె గంగవరం మండలం కొత్తకోట గ్రామానికి చెందిన స్థానికులు అనధికార రొయ్యల చెరువుల సాగును వ్యతిరేకిస్తూ వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. నిరసన వ్యక్తం చేశారు గ్రామస్తులు. రొయ్యల సీడ్ను చెరువుల్లో వేయకుండా అడ్డుకున్నారు. చెరువుల ఎదురుగా దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసి ఆందోళన చేపట్టారు. చేపల చెరువులో మాటున చేస్తున్న అక్రమ రొయ్యల చెరువుల సాగును ఆపాలని డిమాండ్ చేశారు. ప్రజారోగ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. శిబిరాన్ని సందర్శించిన వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ ఆందోళనకారులకు మద్దతు తెలిపారు. అనధికార రొయ్యల చెరువులను మూసివేసి మంచినీరు కాలుష్యం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సూర్యప్రకాష్. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో మహిళల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన దిశ పోలీస్ స్టేషన్ల పేర్లు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దిశ పోలీస్ స్టేషన్లను మహిళా పోలీస్ స్టేషన్లుగా మారుస్తున్నట్టు తెలిపారు అధికారులు. 2014-19 టీడీపీ హయాంలో మహిళా పోలీస్ స్టేషన్లు ఉండేవి. జగన్ సర్కార్ వాటిని దిశ పోలీస్ స్టేషన్లుగా పేరు మార్చింది. మహిళలకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతో దిశ చట్టం, యాప్, పోలీస్ స్టేషన్లను తీసుకొచ్చింది ప్రభుత్వం. అయితే దిశ చట్టానికి కేంద్రం నుంచి క్లియరెన్స్ రాలేదు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హోంమంత్రి వంగలపూడి అనిత దిశ పోలీస్ స్టేషన్ పేర్లు మార్చడంపై 2 నెలల క్రితమే క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న దిశ పోలీస్ స్టేషన్ పేర్లను మారుస్తున్నామని చెప్పారు. మంకీపాక్స్ వైరస్ కు సంబంధించి మొట్టమొదటిసారిగా విశాఖలో మెడ్టెక్ జోన్ లో RT-PCR కిట్ తయారు చేశారు. ఈ కిట్ ను ఏపీ సీఎం చంద్రబాబు సచివాలయంలో ఆవిష్కరించారు. విశాఖ మెడ్టెక్ జోన్ లో కిట్ తయారీ అభినందనీయమని చంద్రబాబు అన్నారు. మొట్టమొదటి దేశీయ మంకీపాక్స్ టెస్ట్ కిట్ విడుదల చాలా గర్వకారణమని, మేక్ ఇన్ ఏపీ బ్రాండ్ రాష్ట్రానికి రావడానికి ఈ కిట్ దోహదపడుతుందని సంతృప్తి వ్యక్తం చేశారు చంద్రబాబు. ఈ కిట్ కు జాతీయ స్థాయిలో అన్ని రకాల వైద్య సంబంధిత వర్గాల నుంచి అనుమతులు వచ్చాయి. మంకీపాక్స్ వ్యాధి నిర్ధారణ కోసం పూర్తి స్వదేశీయంగా విశాఖ మెడ్టెక్ జోన్ లో RT-PCR కిట్ అభివృద్ధి చేసిన మెడ్టెక్ జోన్ నిపుణులు చంద్రబాబుతో ఆవిష్కరింపజేశారు.